ముందుగా అనంతపురం ప్రజలకు మరియు నారాయణపురం ప్రజలకు నా యొక్క నమస్కారము. నా పేరు హాజీ వలి. నేను గత 35 నుంచి ఈ నారాయణపురం పంచాయతీలో ఉంటున్నాను. ఇక్కడ నారాయణపురం నుంచి కోటంక, నర్సనాయకుంట ఇట్లా గార్లిన పోయే దారిది మెయిన్. ఇక్కడ 35 నుంచి సరైన మార్గం లేక చెక్ డ్యాంలో ఇంద్రమ్మ కాలనీ, నర్సనాయకుంట, కోటంక వెళ్ళే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం వస్తే పాచిపట్టి జారిపడే పరిస్థితులు చాలామంది మేము కల్లారు చూసి ఎన్ని గవర్నమెంట్ మారినా మేము వినతి పత్రాలు ఇచ్చాము, అన్ని చేశాము. కానీ మన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి పోయి వినతి ఇస్తానే అక్కడే ఉండి దగ్గర 5 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మించడం, అది 1 సంవత్సరంలో కంప్లీట్ చేశారు. ఈ బ్రిడ్జి కట్టించినందుకు అనంతపురం ప్రజలు ప్లస్ నారాయణపురం ప్రజల తరపు నుంచి నేను సార్కి ధన్యవాదాలు కోరుతున్నా. అలాగే కూటమి ప్రభుత్వము, సీఎం చంద్రబాబు సార్ గారు మరియు మా యువ నాయకుడు లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ నా యొక్క నమస్కారం. అందరికీ నమస్కారము. నా పేరు జయప్రకాష్ యాదవ్, యూనిట్ ఇన్ఛార్జ్ బాలాని సుపరిచితుడిని. గతం ఎప్పుడంటే నీళ్లు పడి కాలు ఇరిగి అన్ని పాచిపట్టి చాలా చూసినాం. దాన్ని సబ్జెక్టు అన్న తీసుకొని రావడము 6 నెలల్లో సంవత్సరంలో కంప్లీట్ చేసి దగ్గుపాటి గారు సత్తా చాటి చెప్పినారు. అదే ఇంద్రమిన్లలో లైటు లేక అల్లాడి ప్రజలు ఈరోజు లైటు వెలుతురు చూస్తున్నా. ఆ వెలుతురు ఎవరిదంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి కృతజ్ఞతే. అన్న మీద ఆధారపడి అనుకొని మేము ఈరోజు చెప్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీకి కానీ కృతజ్ఞత ఉన్నాము. దగ్గుపాటి అన్నగారికి మేము రుణపడి ఉన్నాము.